అడుగుతా ఉంటే నాకు ఏదొద్దురా నాయన అని ఈయన, అరే తీసుకోరా నేను ఇష్టం అని ఆయన. నాకు అవసరమే లేదు, నేను సంతోషంగా ఉన్నా. నాకు 3 రాజ్యాలలో కూడా ఏ దేశం పోయినా నాకు ఎప్పుడు ముక్తి కాంత దొరుకుతుంది. నేను కూడా ఆ రకంగా ఉండండి. నువ్వు పెద్ద రాజువే, నీ తాన ఉండొచ్చు, నేను జానంత పురగాన్ని అవన్నీ తీసుకుపోయి నేనేం చేస్తా, నాకు అవసరం లేదు. నీవు రాజు వనుచు నిఖిలంబునడుగుతా తగువు కాదు నాకు తగిన కొలది. ఏడు కొనిన ఈ పదత్రయము చాలదనక నిమ్ము సాలు సాలు. నేను అడిగింది 3 అడుగులు. ఆ 3 అడుగులు ఇచ్చినామనుకో నాకు బ్రహ్మాండంతా ఇచ్చినట్టే, అదే కావాలని అంటాడు. కాబట్టి తన కులగురు అయినటువంటి శుక్లాచారి పక్కననే ఉండి కనిపెట్టింది, ఏమిరా వీడేందో అంతర్గతంగా మాట్లాడుతున్నాడు, ఆయనకేందో తెలుస్తలేదిందని పక్కకి పిలిచి అడుగుతాడు, ఒరే ఉత్తరుడు నారాయణమూర్తి, ఏదో మామూలుగా బాబనోళ్ళ పిల్లగాడ నువ్వు అనుకుంటున్నాయేమో, వైకుంఠం నుంచి వచ్చాడు, నీ రాజ్యానికి ఉంది బలి ఎవరికి, ఇంద్రునికి ఇవ్వడానికి వచ్చాడు, లేదా నువ్వు కాదు అని అంటాడు. అప్పుడు గురువు గారి కాళ్ళు పట్టుకొని బలి చక్రవర్తి, అబ్బా ఎంత మంచి మాట చెప్తావు స్వామి, ఎవడు నారాయణమూర్త, ఎంత గొప్ప అవకాశము నాకు వచ్చింది. ఆ శ్రీ సతి కొట్టుపై దివ్యమంగళ స్వరూపిణి అయినటువంటి ఆ లక్ష్మీదేవి వక్షస్థలాల మీద తిరిగినటువంటి ఆ చెయ్యి కింద పెట్టి అడుగుకుంటున్నాడంటే, కులాంతమైన దుర్మరణమైన హరుడైనను హరి అయినను నీరజబవుడైనను శివుడన్న గాని నవ్వు తిరిగన్నేరదు నాదు జివ్వ. కొంతమంది పట్టోళ్ళని అట్లే ఉంటాయి. తోట మంగయ్య గారని సూర్యాపేటలో ఒక రామకోట కొనిపోయిండు సాగుతుంది. అందరు కోమటలో వాళ్ళు వీళ్ళు వస్తే సరే అని చెప్పిండు, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చనిపోయిండు. ఆడిపోయినాక మేము ఇవ్వడం పాల్గొనని ఇష్టపడి చేసుకో, 1 రూపాయి ఏమని అడ్డం పెట్టారు సంఘంలో. అప్పుడు అనేకమైన బాధపడి, మీరు ఇవ్వపోయినా సరే నేను సాగుతాను ఒప్పుకున్నా, నాకు ఇంత కొంప ఉన్నది అమ్ముకొని. మా స్వామి అన్నాడు, ఎందుకయా ఉన్న కొంప నమ్మి నాకెందుకు చేస్తావు, ఇంకోసారి చేద్దాం, వద్దు ఊళ్ళో ఉన్నోళ్ళని ఎవరిని మనకు వద్దు నాయన, నేను విరమించుకుంటాను మేము చెప్పినా మాట ఎప్పుడైతే అన్నానో అది ఏదేమైనా సరే స్వామి నిన్ను తోలుకొచ్చి యజ్ఞం చేసే అదృష్టం నాకు కలిగింది. ఎవడో అన్నాడని నా విరమించుకోనని ప్రయత్నం చేస్తే ఆడ ఉన్న గోమడోళ్ళంతా మళ్ళా మీటింగ్ పెట్టుకొని వాని పట్టుదలరా చివరికి సస్తాటున్నాడు, ఏది ఏమైనా చేద్దామని చెప్పేసి బ్రహ్మాండంగా చేసి స్వామివారికి తులాభారం కాడికి వెళ్ళి చేసి తోలిచ్చాడు. కాబట్టి పట్టు బట్ట రాదు, పట్టి విడువ రాదు, పట్టు విడుచుడ కంటే ప్రాణం విడుచడం ఎలానడు ఏమన్నా. పట్టు వడ్డనివ్వదంట, పట్టునామనుకో ఆ మాటను వెనుకకి తీసుకుంటే ఎంత అయినామంటే, ఓ 2 వ్యక్తులు దారిపడి పోతున్నారు, ఓ మనాదిలో పోతుంటే ఏందో మాట్లాడుకుంటూ పోతే అక్కడికి వెళ్ళి సందు ధనామని ఇంతలా నాగమామ ఉరికొచ్చింది ముందరికి. ఈ ముందరున్నాడు ఉరికిండు బాగానే, ఆ ఎనుకున్నోని బిర్రగా పట్టింది. అది ఏం చేయాలని ఇక్కడక్కడ తులిపాయించుకొని పోయి కనుమని ఆ పడిగ కింద చేతి పట్టిండు పోయి. అది హొర్ర తిరిగి మొత్తం మీద ఈడికెళ్ళి దాకా ఇది పాము ఇలా పట్టింది బిర్రగా, పడిగ మీదుకున్నది, కింద కాళ్ళు వణుకుతున్నాయి. ఒరే ఎట్లా రాను అంత దూరం వృత్తి, ఎట్లా రా అని మీరు మొత్తుకుంటున్నాడు. ఆ పామును పట్టుకున్నాడు. వాడంటాడే పట్టనేమో పట్టినవు, పాము తలగా గట్టిగా పట్టు, కొడుక ఇడిసి పట్టి అది వెనుకకు మళ్ళీ కరుస్తుంది, సస్తవు గట్టిగా పట్టు, దగ్గరికి వస్తలేడు, ఆడ ఉండి చెప్తా ఉన్నాడు. అదే రకంగా మనం పట్టినాము ప్రకృతిని అని ఒక పామును పట్టుకున్నది ఇప్పుడు ఈ రామకోట అని. ఇష్టం ఉన్నా కష్టమైనా పని ఉన్నా పని లేకున్నా పోకపోతే ఎట్లానన్నా అనే ఉద్దేశంతో 6 నెలలకు 3 నెలలకు 15 రోజులకు చేసినప్పుడల్లా వచ్చిన కూకుంటున్నాం, మాటలు వింటున్నాము, ఆ భగవన్నామం వింటున్నాం. దాన్ని విరమించుకొని మళ్ళా ప్రకృతికే మనం అలవాటు పడ్డామనుకో ఇది పోతుంది, లోపలికి వెళ్ళి ఉన్నదంతా పోతుంది. కాబట్టి పట్టు బట్ట రాదు, పట్టి విడువ రాదు, పట్టు విడుచుల కంటే ప్రాణం ఇడిస్తే మేలు అన్నారు మహనీయులందరూ కూడా. కాబట్టి అటువంటి అవకాశం మనకు వచ్చేసింది. 2 ఎట్లో అట్లా పట్టి ఆ పాముని బిర్రగా పట్టి నలిసి అది చేద పట్టి చంపేస్తే అప్పుడు వాళ్ళు యథార్థంగా ఉన్నారు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. కానీ
ఒక ఊరు కాదు, ఒక కథ కాదు, ఎట్లో అర్థం చేసినాము, ఉన్నంతలో చేసుకున్నాము. ఎవరిని ఏడ తిప్పల పెట్టలేదు. ఎవరు ఏది ఎట్లా ఉంటే అట్లే కాలం గడుపుకొని వచ్చినాం. కాబట్టి ఆ భగవంతుని దయ, నా దృష్టి మాత్రం ఆ 108 గుండాలతో చేసిన తర్వాత వాళ్ళు ఇష్టం ఉంటే సరిపోయాలి, లేకపోతే లేదు, శాత కూడా అయితే లేదని మనసు పూర్తిగా చెప్తున్నా. అప్పుడు మీరందరూ నిర్ణయం చేస్తే ఎవరైనా ప్రేమ ఉన్నోళ్ళు చేద్దామంటే, లేకపోతే కొనసాగిద్దామంటే అప్పటి ఆలోచన అప్పటికి అక్కడి వరకు మాత్రం రామాలయం ప్రతిష్ట వరకు మాత్రం అనుకున్న మాట. ఇప్పటిదాకా ఎప్పుడైతే మనం ఏదైతే అనుకున్నామో, భువనేశ్వర్ గారు కాళ్ళు పట్టుకొని యాదమ్మ ఆయన ఇద్దరు కలిసి మా ఇంటికి రా అన్నారు. ఆడ కలిస్తే స్వామి నేను 108 యజ్ఞాలు అయ్యేంత వరకు మీ ఇళ్ళకి కానీ మీ మాటలతో కానీ మీకు ఏకీభవించా అని నేను పోలేదు. అదే మాటతో ఇప్పటికి ఉన్నా. కానీ కొంతమంది ఇక్కడింత అక్కడింత అక్కడింత అంటుంటే మనసుకు అయ్యో నేనే ఒక ఔలత్పంతరం చేస్తున్నా, ఎందుకు వాళ్ళతోని వీళ్ళతోని అనేది కొంత ఇదున్నది. మొన్న విష్ణుమూర్తి రావాలి, నువ్వు రావాలి, ఏం కాదని కూడా అడిగిన సాటుగా నాకు రాత్రి ఫోన్ చేసి, స్వామి నా వెనక 50 మంది చట్టం ఉన్నది, వాళ్ళని కాదని నేను నీ దగ్గరకు వచ్చి నేను మీటింగ్ పెట్టలేను, రాలేనని కూడా చెప్పేసిన. ఎక్కడనో నా పట్టుదల అదే భావన ఉంది. నాకు తెలుసు నిత్య శుద్ధానంద కడెంపల్లికి ఇచ్చారెడ్డి ఒక ఆయన శివకోటి, ఒక ఆయన రామకోటి చేశారు. ఆ శివకోటి ఉన్న ఆయనతోని ఆ రామకోటి ఉన్నటువంటి వాళ్ళు ఏనాడు కూడా పొత్తు వెంటుకోలేదు, ఆయన దానికి పోలేదు. అంత గట్టిగా ఆ నిర్ణయం ఉండేది, అట్లా జరిగింది. ఆ స్వామింట నేను పని చేసింది కాబట్టి అదే దీక్షతోని ఇప్పటికీ ఏడుండాలను అన్నే ఉండరా, ఏం చేయాలనో అదే చెప్తున్నా. నేను ఒక సాధువును అయినా మీ అందరి మాటను పట్టుకొని నేను దీంట్లో పట్టుబట్టి ఏది ఉన్నా ఏది లేకున్నా మీకు సాయమైన అవతలోటి తయారు చేసి మా వాళ్ళు అని చెప్పుకుంటా ఇంత దాకా బండి వచ్చింది. మీ ఇష్టం, నేను కాదనడం కాదు. ఇప్పటిదాకా ఎట్లో అట్లా సాగింది. భగవంతుని దయ మంచిగానే ఉంది. మీరందరూ ఏది నిర్ణయం చేస్తే అది, కాకపోతే ఈ రకంగా నిజంగానే ఆయన మొన్న ఆడికి వచ్చినప్పుడు యాదమ్మ ఆయన ఇద్దరు అయితే నా ఇంటికి రావంటే నువ్వేమనుకోవే, నేను ఇప్పుడు రాను అని చెప్పేసి 5-6 సార్లు అడిగితే కూడా రాను అని బాధతో చెప్పేసిన. అంత గట్టితనంతోనే ఈ బండి నడుస్తున్నది. కాబట్టి నేను ఎవరిని ఏమి అనడం కాదు. మనం అనుకున్నవి ఏదో ఒక రకంగా ఆ రకంగా ఉంటేనే ఈ బండి ముందలిపోతుంది. గోపాలకృష్ణ భగవాన్ నారాయణ గారు ఎక్కడ